ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. లేవ్యాకాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. లేవ్యాకాండం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని యొక్క పద్ధతులను నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. మరి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు నిర్దేశించినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు, అది మనకెలా వర్తిస్తుంది అనే విషయాలు మీతో మాట్లాడుతున్నాను. లేవ్యాకాండంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు మన కొరకు చేసిన దాన్ని, ఆయన విమోచన క్రియలను మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన పాటించమని చెప్పినటువంటి పద్ధతిలో మనకు ఒక అడ్డుబండలాగా ఉండవు, కానీ క్రీస్తులో మనం నిలబెట్టేవిగా, మనం నిర్మించేవిగా ఉంటాయి. అప్పుడు మన దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైన పాత్రలుగా మార్చబడడానికి దేవుడు అవకాశం అనుగ్రహిస్తున్నారు. మనందరం ఇవి నేర్చుకోవాల్సిందే. లేవ్యాకాండం మీరు కూడా చదవండి. మీరు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు మీకు కూడా బోధిస్తారు, నేర్పిస్తారు. నేను చెప్తున్నది అంతా కూడా ఒక రెఫరెన్స్ ఫైల్గా మీరు పెట్టుకోండి. ఒకవేళ మీకు చదువుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు ఇందులోంది మీరు ఓపెన్ చేసుకొని ఒకసారి మీరు చదువుకోవచ్చు, లేకపోతే చూసుకోవచ్చు. అప్పుడు మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మెసేజెస్ అన్ని చేయడానికి దేవుడు చూపిస్తున్నారు. ఈరోజు లేవ్యాకాండము 22వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవ్యాకాండము 22వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మరి యాజకుల కొరకు మరిన్ని విశేషమైనటువంటి ఆజ్ఞలను, అక్కడ నియమావళులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాల్లో మనం చూసినప్పుడు ఎలా ఒక యాజకుడు మరి పరిశుద్ధతకు అవకాశం ఇవ్వాలి, పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక లేవీయుడు లేకపోతే ఒక యాజకుడిగా పిలువబడే వ్యక్తి మరి పరిశుద్ధపరచబడడం అనేటువంటి ప్రక్రియ 7 రోజులు జరుగుతుందని చూస్తున్నాం మనం. మరి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో కొనసాగవలసిన వాడిగా ఉన్నాడు ఆ యాజకుడు. ఒకవేళ యాజకుడు ఆ విధంగా పరిశుద్ధపరచబడకుండా ఉన్నట్లయితే అతను మరి ఏ రకంగా కూడా అక్కడ అర్పించేటువంటి బలుల్లో కావచ్చు, అర్పణల్లో కావచ్చు, అతను పాల్గొనటానికి వీలు ఉండదు. అతను పాల్గొనటం మాత్రమే కాదు, ఇప్పుడు అతని జీవనానికి కావాల్సినటువంటి అందులో తనకు వచ్చేటువంటి భాగం కూడా అతను తీసుకోవడానికి వీలు ఉండదనే విషయాన్ని చూస్తున్నాం. అందుకొరకే ప్రత్యేకించుకోవడము, దేవుని చేత ప్రతిష్ఠించబడ్డము, దేవుని చేత పరిశుద్ధపరచబడి మరి పరిచర్య కొరకు తగినట్టుగా మరి వారి జీవితాలను మలచుకోవడం అనేటువంటి విషయంలో వారు జాగ్రత్త వహించాలనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఒకవేళ ఎవరైనా అనాలోచితంగా, సరైన సిద్ధపాటు లేకుండా, సరైన పరిశుద్ధత లేకుండా, సరైన విధంలో వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా, వారు ప్రత్యేకించబడకుండా వారు అందులో పాల్గొంటే వారు వారి సమాజం నుంచి వెలివేయబడతారని, ఇక వారు దేవుని పరిచర్య చేయడానికి వారు అనర్హులుగా ప్రకటించబడతారని కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో నుంచి వారిని తోలివేయడం జరుగుతుంది, మరి సమాజంలో నుంచి కూడా వారిని వెలివేయడం జరుగుతుంది. మరి ఇలాంటి పర్యవసనాలకు ఎవరు పాత్రలు కాకుండా వారు జాగ్రత్త వహించాలనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా యాజకులైన వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. 4-8 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ మరి ఏ ఏ కారణాల చేత మరి ఒక యాజకుడు మరి అపవిత్రపరచబడతాడు అనే విషయాన్ని కూడా దేవుడు స్పష్టంగా తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఒక యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతలో కొనసాగవలసి ఉంది. కానీ కొన్ని కొన్ని విషయాలను బట్టి యాజకుడు కూడా అపవిత్రపరచబడడానికి అవకాశం ఉంది. అలా అపవిత్రపరచబడినటువంటి యాజకుడు యాజక ధర్మాన్ని చేయకుండా మొదట పరిశుద్ధపరచబడడానికి ఎక్కువ ప్రయాసపడాలి. అలాంటప్పుడు అసలు ఏ ఏ విషయాల్లో అతను అపవిత్రపరచబడుతున్నాడో తెలియపరచబడితే దాన్ని బట్టి వాటన్నిటి నుంచి పరిష్కారం పొందటానికి, ఉపశమనం పొంది మరలా యాజకత్వంలోనికి, యాజక ధర్మంలోనికి రావడానికి యాజకునికి కొన్ని నియమావళులు దేవుడికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 4-8 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ మరి అహరోను వంశస్థులు ఎవరైనా సరే యాజక ధర్మం నిర్వర్తించేవారు. ప్రాముఖ్యంగా వారికి ఏదన్నా ఒక బలహీనత ఉన్నప్పుడు కానీ, వారికి ఏదైనా అస్వస్థత శరీరంలో ఉన్నప్పుడు కానీ, వారి శరీరాల నుంచి వచ్చేటువంటి ద్రవాల వలన కానీ, మరి ఇలాంటి ద్రవాలు ఏవైనా వారి శరీరం నుంచి వస్తున్నప్పుడు కానీ, ఒకలాంటి దుర్వాసన వచ్చేటువంటి ఒక స్రవం వారి వారి శరీరం నుంచి బయటకు వస్తున్నప్పుడు కానీ, వారు ఏదైనా ఒక అస్వస్థతతో కానీ, లేకపోతే ఒక వ్యాధితోని వారు బాధపడుతున్నట్టయితే, మరి వారు ఏదైనా ఒక ముట్టకూడినటువంటి ఒక శవాన్ని, మృతదేహాన్ని ముట్టినప్పుడు కావచ్చు, లేకపోతే వారు వారు ఏదైనా ఒక ప్రాకేటువంటి ఒక ఒక ప్రాణితో పాటు దాన్ని ముట్టుకున్నప్పుడు కావచ్చు. మరి ఇలాంటి విషయాల్లో ఒక వ్యక్తి, ఒక యాజకుడు యాజక ధర్మం చేయటానికి
అపరిశుద్ధుడిగా పిలువబడతాడు. అతను అపవిత్రపరచబడ్డాడు కాబట్టి సాయంకాలం లోపుగా అంటే సూర్యుడు అస్తమించే లోపుగా అతడు పరిశుద్ధపరచబడవలసి ఉంది. పరిశుద్ధపరచబడిన తర్వాతనే దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రోజు అంతట్లో ఒక వ్యక్తి, ఒక యాజకుడు అపరిశుద్ధుడు కాబడితే, ఒక అపవిత్రుడిగా మార్చబడగలిగితే ఇలాంటి విషయాలను బట్టి రాత్రికి రాత్రి అంటే ఆ రోజు ముగించబడే లోపుగా, చీకటి పడే లోపుగా ఆ వ్యక్తి తిరిగి పరిశుద్ధపరచబడవలసి ఉంటది అని చూస్తున్నాం. అప్పుడే అతన్ని సమాజంలో చేర్చుకోవడం చూస్తాము. లేకపోతే అతడు దేంట్లో కూడా పాల్గొనకూడదు. అతడు వచ్చే అర్పణల విషయంలో కావచ్చు, కానుకల విషయంలో కావచ్చు, మరి వచ్చేటువంటి ఆ బలి అర్పణల విషయంలో కావచ్చు, అతను పాలిభాగస్తుడు అవ్వటానికి వీలు ఉండదు అని కూడా చూస్తున్నాం. మొట్టమొదటిగా తను తాను నీళ్ళతో కడుక్కోవాలని చూస్తున్నాము. తన నీళ్ళతో కడుక్కున్న తర్వాతనే, తను పరిశుద్ధపరచబడిన తర్వాతనే అతడు ఆ బలి అర్పణల్లో తన వంతు భాగాన్ని తీసుకోవటానికి అతను ముందుకు రావచ్చని, అంతవరకు తను తీసుకోవడానికి వీలు లేదని అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత సాయంకాలం లోపుగా ఆ విషయాలు జరగాలి. అతడు పరిశుద్ధపరచబడాలి. లేదు ఒకవేళ మరి మనుషులు అంటే ఒకవేళ మృగాలు చంపేసినటువంటి జంతువుల కళేబరాలను కూడా మరి వారు ముట్టకూడదు, తినకూడదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. మరి 9వ వచనం చూసినప్పుడు, లేవియాకాండం 22వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా మరి యాజకుల మధ్యలో పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఆచార క్రమాలను ఎంత తీక్షణంగా వారు పాటించాలనే విషయాన్ని చాలా చక్కగా దేవుడు వివరించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఇది ఒక నిత్యమైన నిబంధనగా ఉంటున్నట్లుగా, నిత్యమైన కట్టడగా ఉంటున్నట్లుగా యాజకులు పరిశుద్ధపరచబడడం అనేటువంటిది, పరిశుద్ధతలో కొనసాగడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారు సేవిస్తున్నది వారి దేవుణ్ణి. తర్వాత వారు మధ్యవర్తులుగా ఉంటున్నారు. తన దేవుని ప్రజలకు, దేవునికి మధ్య మధ్యవర్తులుగా వారు పనిచేస్తారు కాబట్టి వారు పరిశుద్ధతను ధరించుకొని వారు ఈ పరిచర్యలు కొనసాగవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడే వారిని పరిశుద్ధపరిచి వారిని ప్రతిష్ఠించుకొని, ప్రత్యేకించుకొని దేవుని పని కొరకు వాడుకుంటున్నాడు కాబట్టి వారు ఎంత జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకోవాలనే విషయాన్ని దేవుడు అక్కడ స్పష్టంగా వారికి తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. 22వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో కూడా మాటలను కూడా మనం ఒకసారి గమనించగలిగితే కూడా అందులో మరి బలి అర్పణకు తీసుకురాబడినటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, ఇవన్నీ యాజకులు ఎవరెవరు తీసుకోవచ్చు, యాజకుని ఇంట్లో వాళ్ళందరూ దీంట్లో పాల్గొనొచ్చా అంటే కొన్ని నియమావళులు అక్కడ తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా అవుట్ సైడర్స్ అంటే బయట వాళ్ళు ఎవరే కానీ మరి యాజక ధర్మంలో ఉన్నటువంటి యాజకులు, అతని కుటుంబ సభ్యులు కాకుండా బయట వారు ఎవరే కానీ యాజకుని పేరు చెప్పి అందులో పాల్గొనడానికి వీలు లేదు. వారి భాగాన్ని వీళ్ళు తినడానికి వీలు లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఒకవేళ ఒక యాజకుని కుమార్తె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అయితే ఆమె తిరిగి వచ్చేసింది అనుకోండి. అయితే అప్పుడు ఆమె ఇప్పుడు యాజకుడు ఇంట్లోనే ఉంది కాబట్టి, యాజకుని రెస్పాన్సిబిలిటీ కాబట్టి అతన్ని ఫీడ్ చేయడము, మరి యాజకుడుకి వచ్చేటువంటి భాగంలో తను కూడా పాల్గొనొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఒకవేళ సర్వెంట్, హైడ్ సర్వెంట్ అంటే ఒకవేళ ఆ వ్యక్తిని ఒక సేవకుని కొనుక్కున్నారనుకోండి, లేవీయులు కొనుక్కొని వారి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, దానికి కావాల్సిన రుసుమును అతనికి చెల్లించారనుకోండి, అతను కూడా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండిపోతాడు. మరి అలాంటి వ్యక్తి తీసుకోవచ్చు. కానీ మరి టెంపరీగా హైర్ చేసినటువంటి వ్యక్తి అయితే అందులో పాల్గొనడానికి వీలు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే పరిశుద్ధపరచబడినటువంటి ఆహారాన్ని, పరిశుద్ధపరచబడినటువంటి భాగాన్ని, పరిశుద్ధపరచబడినటువంటి యాజకులకు అది ఇవ్వడం చూస్తాం. మరి యాజకులు దాన్ని తీసుకునేటప్పుడు అంతే పరిశుద్ధంగా దాన్ని వారు తీసుకోవాలి. ఎవరు పడితే వారు అందులో చేయేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వారు అపవిత్రపరచబడ్డారు కనుక, వారు అపవిత్రపరచబడి తీసుకుంటున్నారు కాబట్టి ఆ పర్యవసానాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ముందుగానే కొన్ని నియమావళులను, కొన్ని నిబంధనలు వారికి ముందుగానే జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. లేవియాకాండం 22వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూసినప్పుడు ఒకవేళ ఒక యాజకుడు పరిశుద్ధపరచబడకుండా మరి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని యొక్క బలలోనికి, లేకపోతే దేవుని యొక్క అర్పణల్లోనికి మరి అతను చేయి వేసాడు అనుకోండి, అంటే అందులో పాలుభాగస్తుడు అయ్యాడు అనుకోండి, అది తనకు తెలియకుండా చేసిన
తెలిసి చేసినా అది తప్పు కిందకే పరిగణించబడుతుంది. దాని కొరకు పర్యవసానంగా అతడు కొంచెం క్రయధనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అర్పణను చెల్లించాల్సి ఉంటుంది. అర్పణ చేసుకున్న తర్వాత తను దానికి మూల్యం చెల్లించిన తర్వాత అతను పరిశుద్ధపరచబడిన తర్వాత మరి అతను అందులో పాల్గొనొచ్చని చూస్తున్నాం. ఒకవేళ తెలిసి తెలియక తను అపవిత్రపరచబడినప్పుడే దేవుని బలలో దేవుని యొక్క బలి అర్పణల్లో అతను పాలుభాగస్తుడు అయి ఉంటే అతను ఖచ్చితంగా దానికి సంబంధించిన వెల చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతకి ఇచ్చినటువంటి స్థానము ప్రాముఖ్యత అంత గొప్పదని మనం చూస్తున్నాం. మరి 17 నుంచి 21వ వచనంలో గల దేవుని మాటను ఒకసారి మనం చూస్తే అక్కడ అర్పించబడేటువంటి పశువులు లేకపోతే ప్రాణుల యొక్క స్థితి ఎలా ఉండాలి అనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చాలా మటుకు మనం చూస్తాము ఒక కానుక వేయాలంటే కూడా మనం ఆలోచిస్తే కొంతమంది చూస్తే మరి చెరిగిపోయిన నోటు లేకపోతే పాతదైపోయిన నోటు దేవునికి వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవునికి ఇచ్చేది ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మరి మనకి ఎప్పుడు దేవుడు పర్ఫెక్ట్ ఇస్తే బాగుంటుందా, మరి పాడైపోయినవి పురుగు పట్టినవి లేకపోతే పనికిరానివి దేవుడు మనకి ఇస్తే బాగుంటుందా? మరి దేవునికి ఇచ్చినప్పుడు పనికిరానివి పాడైపోయినవి ఇవ్వకూడదు, కానీ మరి పరిశుద్ధమైనవి మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నవి మంచిగా క్రొవ్విన దూడను తీసుకుని వచ్చి క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి ఏ డిఫెక్ట్ లేని వాటిని తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పణగా ఇవ్వటానికి మనం ప్రయాసపడాలని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మరి ఏవి అంగీకరించబడతాయి, ఎలాంటి అర్పణలు అంగీకరించబడతాయి, ఎలాంటి నైవేద్యములు బలులు అర్పించబడతాయి అంటే మరి ఒకటి మగదై ఉండాలి. తర్వాత చెప్పబడిన కేటగిరీని బట్టి దహన బలి కొరకు ఎలా ఉండాలి, ఏదైనా సరే మీరు ఏ పశువు తీసుకుని వచ్చినా మరి బలి కొరకు దేన్ని తీసుకుని వచ్చినా అర్పణ కొరకు దేన్ని తీసుకొచ్చినా బెస్ట్ దేవుని కొరకు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అందులో ఎటువంటి డిఫెక్ట్ లేకుండా అందులో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా మీరు పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా మీరు డిఫెక్ట్ లేకుండా తీసుకుని రండి అని కూడా చెప్పడం మనం చూస్తాం. తర్వాత ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఒక మాట అర్థం అవ్వాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలని. ఎందుకు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పారంటే యేసు ప్రభుని చూడండి ఒకసారి. యేసు ప్రభు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆయన పాపం ఎరగని వాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయనలో ఏ లోపం కూడా లేదు. పస్కా పశువుని ఎన్నుకున్నప్పుడు జరిగేది ఏంటి? మొట్టమొదటిగా చూస్తే మనం పస్కా పశువుని ఎన్నుకున్నప్పుడు అక్కడ మనకు 10వ రోజు ఎన్నుకుంటారు, 14వ రోజు వరకు దాన్ని చెక్ చేస్తారు. అందులో ఏదైనా డిఫెక్ట్ ఉందా, అందులో ఏదైనా తప్పు కనిపిస్తుందా అని చెక్ చేస్తారు. యేసుప్రభులో కూడా వెతికారంట, ఏం దొరకలేదంట. అంటే యేసుప్రభు చాలా పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఆయన. అంత పర్ఫెక్ట్ సాక్రిఫైస్ కాబట్టి ఈరోజు పర్ఫెక్ట్గా మన పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి, మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఈరోజు పాపం నుంచి సంపూర్ణ విడుదల విముక్తిని మనం పొందుకున్నామని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు మరి ఆయన బై నేచర్ ఆయన యొక్క స్వభావ సిద్ధంగా చూస్తే కూడా ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడని చూస్తున్నాం. తర్వాత ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చూస్తున్నాం. తర్వాత ఆయన యాటిట్యూడ్ లేకపోతే ఆయన పర్స్పెక్టివ్ కూడా పర్ఫెక్ట్గా ఉందని మనం చూస్తున్నాం. తర్వాత ఆయన దేవునికి విధేయత చూపించే విషయంలో పర్ఫెక్ట్గా ఉండడం చూస్తున్నాం. యేసు ప్రభువు మనందరి పాపాల కొరకు పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా ఆయన బలి అర్పించబడ్డాడని చూస్తున్నాం. అలానే మనం అర్పించేది ఏదైతే కూడా పర్ఫెక్ట్గా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా కనిపిస్తుందని మనం చూస్తున్నాం. లేవ్యాకాండం 22వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చూస్తే కూడా మరి పుట్టుకతో నుంచే మరి గుడ్డిగా ఉన్న లేకపోతే కుంటిగా ఉన్న అలాంటి జంతువులను కూడా దేవునికి కొరకు బలులు అర్పించడానికి తీసుకురాకూడదు అని చెప్పాడు. మరి వాటిలో ఎటువంటి చిన్న బలహీనతలు ఉన్నా, చిన్న అస్వస్థతలు ఉన్నా అలాంటి వాటిని తీసుకురాకూడదు అని చెప్పాడు. అందుకే చెప్తున్నాను కదా, ఆయన బలిపీఠం యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు బలిపీఠం మీద అర్పించబడేది ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అందులో ఎటువంటి డిఫెక్ట్ ఉండకూడదు. అది పుట్టినప్పటి నుంచే డిఫెక్టివ్గా ఉన్నా, అది తర్వాత డిఫెక్టివ్గా మారినా, మరి నిన్ననే దాన్ని చేసి చూసినప్పుడు ఏం లేదు, కానీ అర్పించేటప్పటికి అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము సజీవ యాగముగా దాన్ని అర్పిస్తున్నాం. సజీవ యాగంగా అర్పించబడేది ఏది కూడా గుడ్డిదిగా ఉండకూడదు. గుడ్డిదిగా ఉంది అంటే మనం దేవుడు చేసిన మేలును మనం గుడ్డిగా అంటే దాన్ని గమనించలేకపోతున్నాము, వాటిని గ్రహించుకోలేకపోతున్నాము, వాటి విషయంలో మనం అందులం అయిపోయాము అది అని సూచిస్తుంది. తర్వాత మనం ఇచ్చేటువంటి ఈ బలి అర్పణ ఏదైతే ఉందో అది
విరిగిపోయినదిగా ఉండకూడదు. ఎందుకంటే అది దేవునికి ఏది ఇచ్చినా కూడా పర్ఫెక్ట్‌గా మొత్తం సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. మరి విరిగిపోయినది లేకపోతే పనికిరానిది దేవునికి ఇవ్వడానికి వీల్లేదని చూస్తున్నాం. తర్వాత ఆహ్, అది ఎంత మాత్రం కూడా మూగదిగా ఉండకూడదు. లేకపోతే అది కాలు చిన్నదిగా, వంకరగా ఉన్నట్టుగా లేకపోతే అలా ఉండకూడదు. ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏదైనా సరే అది దేవుని పని కొరకు వినియోగించగలిగేదిగా ఉండడం మంచిది. అది మీ డబ్బు కావచ్చు, మీ రిసోర్సెస్ కావచ్చు, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా దాని విషయంలో మీరు బాధ్యత వహించాలని దేవుని వాక్యం ద్వారా మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ బలి అర్పణ ఏదైతే ఉందో అందులో ఎటువంటి బలహీనతలు ఉండకూడదు. ఏ విధమైన అస్వస్థతలు ఉండకూడదు. మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి బలమైనది ఉన్నటువంటి దాన్ని తీసుకొనొచ్చి బలి అర్పణగా ఇవ్వాలి అని చూస్తున్నాం. అలా ఇంకొకటి ఒకవేళ ఎద్దును గాని, ఒక గొర్రెను గాని మీరు తీసుకొనొస్తున్నప్పుడు, ఆ గొర్రె ఎలా ఉండాలంట, దేవునికి మీరిచ్చేటువంటి అర్పణ ఏదైతే ఉందో, అది పర్ఫెక్ట్‌గా ఉండాలంట. ఒకవేళ దాని కాళ్ళు చిన్నగున్నా, పెద్దగున్నా అలాంటి వాటిని దేవునికి అర్పించొచ్చు. కానీ జాగ్రత్తగా దాని విషయంలో మరి మనము పాటించాల్సిన బట్టే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. 24-25 వచనాల్లో కూడా మాటను కూడా మనం చూస్తే, ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ అయిన జంతువులు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కట్ అయింది, ఏదో గాయమైంది, అలాంటి వాటిని కూడా మనం తీసుకురావడానికి వీల్లేదు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే అలా చేయడం వల్ల మనమే కాదు, మనకు సంబంధించిన మన కుటుంబంలో సంబంధించిన వేరే ఇతరులైనా కూడా వాటిని అర్పించడానికి వీల్లేదని చూస్తున్నాం. తర్వాత ఎలాంటి వాటిని ఆఫర్ చేయొచ్చు దేవునికి అని మనం చూస్తే 26-30 వచనాల్లో చూస్తే 8 రోజులు పైబడినటువంటి వయస్సు కలిగినటువంటి ఒక మంచి కండిషన్‌లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి జంతువునైనా కూడా మరి బలికి అర్పణకు మన దేవుని ఎదుటకు తీసుకొని రావచ్చని చూస్తున్నాము. అయితే తల్లితో కూడా పిల్లను కూడా కలిపి ఒకసారిగానే వాటిని అర్పించకూడదు అనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత మీరేదైనా దేవునికి అర్పించినప్పుడు మీరు దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు చేసిన మేలకు, ఉపకారములకు జ్ఞాపకార్థంగా మీ వంతు బాధ్యతగా పర్ఫెక్ట్ వాటిని తీసుకొనొచ్చి దేవునికి మీరు అర్పించాలనే విషయాన్ని అక్కడ మనము గ్రహించగలుగుతున్నాము. మొత్తంగా 31-33 వచనాల్లో ఒకసారి మనం చూస్తే అక్కడ దేవుడు ఎందుకు ఇన్ని చెప్తున్నాడంటే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరికి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? చేయడం వల్ల మీకేం దొరుకుతది అనే విషయాలు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దేవునికి అర్పించేటప్పుడంట 4 విషయాలు గుర్తు చేసుకోమన్నాడు. ఏంటంటే మొదటగా ఆయన నామాన్ని హెచ్చించినట్లుగా వీటిని చేయమని చెప్తున్నాడు. తర్వాత 31-33 వచనాలు గల దేవుని మాటను ఒకసారి మనం చూస్తే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. ఆయన యెహోవా. ఆయన రోషం కలిగిన దేవుడు. అందుకు ఆయన చెప్పినట్లుగా తూచా తప్పకుండా మనం పాటించవలసి ఉంటుంది. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇజ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. మరి నేను పరిశుద్ధంగా చేసేటువంటి దేవుడను కాబట్టి, మరి నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి, మీరు పరిశుద్ధమైన వాటిని తీసుకొని వచ్చినప్పుడు మీరు పరిశుద్ధపరచబడడానికి అవకాశం ఉంటుంది. నా మహిమార్థమై నా పరిశుద్ధ నామం మహిమపరచబడినట్లుగా పరిశుద్ధమైన వాటిని మీరు తీసుకొనండి, పవిత్రమైన వాటిని తీసుకొనండి, అపవిత్రమైన వాటిని నా దగ్గర తీసుకొని రావద్దు అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు చూస్తున్నాను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను కాబట్టి, ఇక నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేనే కాబట్టి, అంటే నేను మీకు చేసిన విమోచన క్రియలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని విడిపించిన విధానం కావచ్చు, మీకు రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి కావచ్చు, మీరు నన్ను సేవిస్తున్న వారంగా మరి ఈ ఆజ్ఞలను మీరు పాటిస్తూ పరిశుద్ధమైన వాటిని, పర్ఫెక్ట్ వాటిని మీరు నాకు అర్పించండి గానీ, మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను సేవించడానికి మీరు ముందుకు రావద్దు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఏం అర్థమవుతుంది? ఈ చాప్టర్ అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే, దేవుడు ఆయనకిచ్చే విషయంలో మనం ఎలా ముందుకు రావాలి, మరి ఎలాంటి వాటిని ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన జీవితంలో ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని విడిపించిన విధానాన్ని, మనకి అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆయన పరిశుద్ధ నామముకు మహిమ కలిగినట్లుగా మనం పరిశుద్ధపరచబడిన వారిగా ఒక పరిశుద్ధమైనటువంటి ఉద్దేశముతో పరిశుద్ధుడైన దేవునికి, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవునికి పర్ఫెక్ట్ అర్పణను దేవునికి ఇవ్వడానికి మనం ప్రయాసపడాలనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ
తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఆఖరిలో 4 వచనాలు మనం అర్థం చేసుకోగలిగితే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి అర్పణలు కోరుతున్నాడో, ఎందుకు కోరుతున్నాడో అన్నది స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయం అంతా నేర్చుకున్నాం కదా! నెక్స్ట్ అధ్యాయంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాము. అంతవరకు దేవుని సమాధానం మనందరికీ తోడయుండి, ప్రభువుకు ఇష్టమైనటువంటి రీతిలో ఆయనకు అర్పణలు చెల్లించి, ఆయన సేవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.